శుభోదయం పిల్లలు, బాగున్నారా? ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరేంటి? సాయం. పాఠం పేరేంటి? సాయం. ఈ లెసన్లో మనం రవి అనేటటువంటి అబ్బాయి గురించి తెలుసుకున్నాం కదా. రవి అనేటటువంటి అబ్బాయి మొదట ఉదయం లేవగానే పక్షుల్ని చూస్తూ, తన ఇంటి ముందు ఉన్నటువంటి పక్షుల్ని చూస్తూ తన దినచర్య మొదలు పెడతాడు. అవునా? సరే, ఒక రోజున ఏం జరిగింది? వాళ్ళ ఇంటి ముందు ఉన్నటువంటి పక్షులలో ఒక పిచ్చుక ఏమైంది? అక్కడ ఉన్నటువంటి కరెంటు స్తంభానికి ఇరుక్కుపోయింది కదా. కరెంటు స్తంభానికి ఇరుక్కుపోయినప్పుడు రవి చాలా బాధపడుతూ ఉంటాడు. దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆ పక్షిని ఎలాగైనా సరే కాపాడాలి, దానికి సహాయం చేయాలి అనేటటువంటి ఆలోచన కలిగి ఉంటాడు కదా. తర్వాత ఏం చేశాడు? ఇంతలోకే వాళ్ళ నాన్నగారు వచ్చారు. వాళ్ళ నాన్నగారు గబగబా రాగానే వెళ్ళి ఏం చేస్తాడు? వాళ్ళ నాన్నగారితో చెప్తాడు, నాన్నగారు అక్కడ ఒక పిచ్చుక ఇరుక్కొని పోయింది, కరెంటు స్తంభాల ఈ తీగల మధ్యలో ఇరుక్కుపోయింది, దాన్ని మనం ఎలాగైనా సరే కాపాడాలి అని చెప్పేసి వాళ్ళ నాన్నగారిని అడుగుతాడు. అప్పుడు వాళ్ళ నాన్నగారు ఒక చిన్న సలహా ఇస్తారు. ఏంటయ్యా ఆ సలహా అంటే, ఈ పిచ్చుకని కాపాడాలంటే కరెంటుని ఆపివేయాలి, విద్యుత్ సరఫరాను నిలిపివేయాలి. ఈ విద్యుత్ సరఫరా నిలిపివేయాలంటే కరెంట్ ఆఫీస్ వాళ్ళు మాత్రమే చేయగలరు. కాబట్టి మనం అక్కడ ఒక చిన్న మాట చెప్దాము కరెంట్ ఆఫీస్లో అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు రవితో చెప్తాడనమాట. చెప్పినప్పుడు ఇంకా రవి స్కూల్కి వస్తూ ఉంటే ఆ పిచ్చుక గురించినటువంటి ఆలోచనలు ఎక్కువ అవుతూ ఉంటాయన్నమాట. సరే, దారిలో వస్తూ ఉండగా కరెంట్ ఆఫీస్లోకి వెళ్తాడు. వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తితో అక్కడ జరిగినటువంటి పిచ్చుక సంగతి అంతా చెప్తారనమాట. రవి అక్కడ ఉన్నటువంటి వ్యక్తితో చెప్తాడు. చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తి కి రవికి మధ్య జరిగినటువంటి సంభాషణ చూడండి. ఇప్పుడు నెక్స్ట్ లెసన్ మనం చూడండి. రవి చెప్పిందంతా విని ఆ వ్యక్తి నువ్వెవరివి అని అడుగుతాడు. మీ ఇల్లు ఎక్కడో చెప్పు అని అడుగుతాడనమాట. రవికి అక్కడ ఉన్నటువంటి ఆఫీస్లో ఉన్నటువంటి వ్యక్తి, అక్కడ చూడండి, అక్కడ ఆఫీస్లో ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడు కదా, ఆయన అడుగుతాడు, ఎవరు బాబు నువ్వు అనని అడిగితే చూడండి, అప్పుడు మీ ఇల్లు ఎక్కడో చెప్పు అనని అతను అడుగుతున్నాడు అనమాట. అడిగితే రవి ఏమని చెప్తున్నాడంటే చూడండి, నేను రాఘవయ్య గారి అబ్బాయిని, మేము పోస్ట్ ఆఫీస్ వీధిలో ఉంటాము అని చెప్తాడనమాట రవి. నేను రాఘవయ్య గారి అబ్బాయిని, మేము పోస్ట్ ఆఫీస్ వీధిలో ఉంటాము, మీ వాళ్ళను తొందరగా పంపండి, పాపం పిచ్చుక అరుస్తుంటే ఏడుస్తున్నట్లుగా ఉంది అని అంటాడు. అక్కడ ఏమంటున్నాడంటే, మీరు మీ వాళ్ళని త్వరగా పంపండి సార్, పాపం ఆ పిచ్చుక అరుస్తుంది, బాధతో అరుస్తుంది, అది అరుస్తుంటే నాకు ఏడుస్తున్నట్లుగా ఉంది అని అన్నాడు. అతను నవ్వుతూ అలాగే అన్నాడు. సరే, నవ్వుతూ ఏమన్నాడంటే, సరే అలాగే పంపిస్తానులే వెళ్ళు అని చెప్పేసి చెప్తాడనమాట. రవి ఇంటికి వచ్చేసాడు. సాయంత్రం అయింది, ఇంకా ఎవరూ రాలేదేమిటి? అసలు వస్తారా రారా? ఎవరూ రాకపోతే ఈ పిచ్చుక చనిపోతుంది కదా. ఇలాంటి ఆలోచనలు రావడంతో రవి కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. సరే, స్కూల్కి వెళ్ళినా కూడా ఈ రవికి ఆ పిచ్చుక గురించినటువంటి ఆలోచనలే వస్తున్నాయట. అలా ఆలోచిస్తూ ఇంటికి వచ్చి చూసిన తర్వాత కూడా ఇంకా పిచ్చుక అలాగే ఉంటే చూడండి ఏమనుకుంటున్నాడు, అసలు వస్తారా రారా? ఎవరైనా వస్తారా రారా? ఈ పిచ్చుకను కాపాడతారా లేదా? ఎవరు రాకపోతే పిచ్చుక చనిపోతుంది కదా అని పిచ్చుక గురించిన ఆలోచనలే ఎక్కువగా ఉన్నాయట రవి మనసులో. అప్పుడు ఏం జరిగిందో చూడండి. నెక్స్ట్ చూడండి. ఏరా రవి, ఆడుకుందాం రా అని అక్క పిలిచింది. నేను రాను పో అని మంచం మీద పడుకున్నాడు. పిచ్చుక గురించి ఆలోచిస్తున్నాడు. రవి మనసులో పిచ్చుక గురించినటువంటి బాధ ఎక్కువగా ఉందట. వాళ్ళ అక్క పిలిచింది కానీ రమ్మని ఆడుకోవడానికి, అయినా సరే రవి నేను రాను అని చెప్పేసి అంటున్నాడనమాట. చూడండి, కొంతసేపటికి రవి నీకోసం ఎవరో వచ్చారు చూడు అంటూ అమ్మ పిలిచింది. కొంచెంసేపు అవగానే రవి నీకోసం ఎవరో వచ్చారు చూడు అని వాళ్ళ అమ్మగారు పిలిచారట రవిని. ఎదురుగా విద్యుత్ ఆఫీస్లో పనిచేసే వ్యక్తి. సరే, రవి బయటకు వచ్చి చూసిన తర్వాత
ఎవరా అని ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు ఆ వ్యక్తిని చూసి. ఎవరయ్యా వచ్చిందంటే విద్యుత్ ఆఫీస్లో పనిచేసే వ్యక్తి. ఆ తర్వాత అతనితో పాటుగా నిచ్చెనతో మరో వ్యక్తి వచ్చి ఉన్నాడనమాట. అతనితో పాటుగా నిచ్చెన వేసుకొని నిచ్చెన పట్టుకొని ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు. నిచ్చెన ఎందుకు తీసుకొని వచ్చారు చెప్పండి? పిచ్చుకని ఆ కరెంటు స్తంభం మీద నుండి జాగ్రత్తగా తీయడానికి నిచ్చెన తీసుకొని వచ్చారు వాళ్ళు. అవును కదా. రవి కళ్ళు ఆనందంతో మెరిశాయి. రవి వాళ్ళని చూడగానే అసలు చాలా సంతోషపడిపోయాడట. చూడండి, వచ్చేసారా సార్, రండి అంటూ వాళ్ళని ఎంత ఆనందంతో పిలుస్తున్నాడు. సార్ వచ్చారా సార్ మీరు, వచ్చారా, రండి సార్ అని వాళ్ళని చాలా ఆనందంతో తీసుకెళ్తున్నాడు అనమాట. చూడండి, ఆ వ్యక్తి నవ్వుతూ, విద్యుత్ ఆపు చేశాంలే, పిచ్చుకను రక్షిద్దాం, నువ్వు కూడా రా అన్నాడు. అక్కడ ఉన్నటువంటి వ్యక్తి, అక్కడ కరెంట్ ఆఫీస్ నుంచి వచ్చిన వ్యక్తి ఏమన్నాడో తెలుసా? కరెంట్ ఆపేసాంలే, నువ్వు కూడా రా అని చెప్పేసి అన్నాడంట. అందరూ కలిసి బయటకు వెళ్ళారు. వచ్చిన వ్యక్తి నిచ్చెన వేసుకొని పైకి ఎక్కి జాగ్రత్తగా పిచ్చుక కాలును తీసి విడిపించాడు. వచ్చినటువంటి వ్యక్తి ఏం చేశాడంటే జాగ్రత్తగా ఆ పిచ్చుకను చాలా జాగ్రత్తగా కిందకి తీశాడనమాట. చూడండి, కిందికి దిగి వచ్చిన పిచ్చుకను రవి చేతిలో పెడుతూ, ఇదిగో నీ పిచ్చుక బ్రతికే ఉంది, సంతోషమే కదా అన్నాడు రవి. చూడండి, అక్కడ కరెంట్ ఆఫీస్లో పనిచేసే అతను ఏమన్నాడంటే ఆ పిచ్చుకను చాలా జాగ్రత్తగా ఇచ్చి, ఈ పిచ్చుక బతికే ఉంది, నీకు ఇప్పుడు సంతోషమే కదా అన్నాడనమాట. చూడండి, నీకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది కదా అని అన్నాడట. రవి చాలా జాగ్రత్తగా ఆ పిచ్చుకను చేతిలోకి తీసుకొని ఏం చేశాడంట, నేల మీద పెట్టాడు, మెల్లగా నేల మీద పెట్టాడు అనమాట. చూడండి, ఎంత జాగ్రత్తగా తీసుకుంటున్నాడు ఆ పిచ్చుకొని. అవునా, చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నాడు అనమాట. ఆ జాగ్రత్తగా తీసుకొని నేల మీద పెట్టాడు. కానీ పిచ్చుక ఎగరలేకపోయింది. అప్పటి వరకు కరెంటు స్తంభాల మధ్యలో ఉండిపోయింది కదా, ఎగరలేకపోయింది. కుంటుతూ చాలా చిన్నగా నడుస్తూ ఉందట. కొంతసేపటికి మళ్ళా ఎగరడానికి ప్రయత్నించింది. కిచకిచమంటూ గాలిలోకి ఎగిరిపోయింది. రవి ఆనందానికి అవధులు లేవు. అమ్మ పిచ్చుక ఎగిరిపోయింది అంటూ గట్టిగా చప్పట్లు కొట్టాడు. అమ్మ వాళ్ళ అమ్మగారితో చెప్తున్నాడు, అమ్మ పిచ్చుక చాలా సంతోషంగా ఎగిరిపోయింది అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. చూడండి, ఇక్కడ ఈ పాఠంలో మనం తెలుసుకున్నటువంటి నీతి ఏంటంటే, అది ఎవరికైనా సరే మనకి చేతనైనటువంటి సహాయం చేయాలి. ఈ పాఠం యొక్క పేరే ఏంటి? సాయం కదా. ఈ మన పరిధిలో అది జంతువులకే కానీ, మనుషులకే కానీ, ఎవరికైనా సరే, పక్షులకే కానీ మనకు చేతనైనటువంటి సహాయం చెయ్యాలి అనేటటువంటిది ఈ యొక్క పాఠం ద్వారా మనం తెలుసుకున్నటువంటి నీతి. చూడండి, నేను మీరు అంతకుముందు ఫస్ట్ క్వశ్చన్ చదివారు కదా ఈ లెసన్లో. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ నేను ఇక్కడ మీకు పెడుతున్నాను. మీరు అది నోట్బుక్లో కాపీ చేయండి. చూడండి, ఒకసారి సెకండ్ క్వశ్చన్ చెప్తాను చూడండి. పిచ్చుకను రక్షించడానికి రవి ఏం చేశాడు? పిచ్చుకను రక్షించడానికి రవి విద్యుత్ ఆఫీసుకు వెళ్ళి పిచ్చుక ఇరుక్కుపోయిన సంగతంతా చెప్పి కొంచెం సేపు విద్యుత్ సరఫరా నిలిపివేసే ప్రయత్నం చేశాడు. అదే కదా చేసింది రవి. నెక్స్ట్ చూడండి, థర్డ్ క్వశ్చన్ చూడండి. విద్యుత్ పనివాళ్ళు పిచ్చుకను ఎలా రక్షించారు? విద్యుత్ పనివాళ్ళు విద్యుత్ సరఫరా నిలిపివేసి పిచ్చుకను రక్షించారు. ఈ 2 క్వశ్చన్స్ మీరు ఏం చేస్తారంటే నోట్బుక్లో కాపీ చేయండి. నోట్బుక్లో కాపీ చేసి నాకు హోంవర్క్ పెట్టండి, ఓకేనా? తర్వాత నెక్స్ట్ క్లాస్లోకి మీరు ఈ 2 క్వశ్చన్స్ కూడా నేర్చుకొని రెడీగా ఉండండి, ఓకేనా? సరే, బాయ్.